పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్కు పార్టీ ఎంపీలందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్లో ట్రంప్ జోక్యం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది కాంగ్రెస్. జూలై 21 నుంచి పార్లమెంటు మాన్సూన్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైట్, పార్లమెంటు సమావేశాల గురించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కాంగ్రెస్ ఎంపీల మీటింగ్స్ పై అప్డేట్స్ ఏంటి? వర్షాకాల పార్లమెంట్ సమావేశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలోనే 21వ తారీఖు జూలై 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కీలక చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్, పెహల్గా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని భారత ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో కొంతవరకు అంటే సీజ్ ఫైర్లో అమెరికా అధ్యక్షుడి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అలాగే ఆపరేషన్ సింధూర్లో భారత్కు జరిగినటువంటి భారత భద్రతా బలగాలకు జరిగినటువంటి నష్టాలపైన భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గోప్యతను మెయింటైన్ చేస్తూనే వచ్చింది. అయితే పెహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని ఏర్పాటు చేసి ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా చర్చ జరపాలంటూ కూడా పట్టుబట్టాయి. ప్రధానికి లేఖ రాశాయి, ప్రధానితో పాటు రాష్ట్రపతికి కూడా లేఖ రాశాయి. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని నిర్వహించలేదు. అంటే వర్షాకాల సమావేశాలనే ఈ నెల 21వ తారీఖు నుంచి నిర్వహించబోతున్నారు. దాంట్లోనే ఇప్పుడు కీలకంగా ఆ సమావేశాల్లోనే ఈ ప్రధానంగా ఏవైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఏవే అంశాలను అయితే చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించిందో ఇప్పుడు అదే అంశాలపైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేటువంటి వ్యూహాలు రచిస్తూ ఉంది. దానిలో భాగంగానే కీలక అంశాలు పెహల్గా ఉగ్రదాడికి సంబంధించి సెక్యూరిటీ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం వంటి అంశాలను స్ట్రెస్ చేస్తూనే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సీజ్ ఫైర్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడి జోక్యానికి సంబంధించి ఆయనే స్వయంగా తన జోక్యం వల్లనే రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయంటూ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. వాటిని భారత ప్రభుత్వం ఖండించినప్పటికీ కూడా దానిపైన ముఖ్యంగా భారత్కు సంబంధించి ట్రేడ్ విషయంలో అమెరికా కొన్ని ఆంక్షలు తీసుకుంటుందనేటువంటి బెదిరింపులతోటే దాన్ని వెనక్కి తగ్గారు అనేటువంటి అర్థం వచ్చేలాగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కొన్ని కామెంట్స్ కూడా చేశారు. వీటన్నింటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు చాలా క్రూషియల్ అధికార పార్టీకి, ముఖ్యంగా జమిలీ సహా కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే జమిలీకి సంబంధించి ఇప్పటికే జేపీసీ కూడా వేశారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర మిగతా భాగస్వామ్య పక్షాలను కలుపుకొని వెళ్ళి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే రేపు ఈ పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నారు. ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక ఇతర ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రోజువారీగా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలపైన కీలకంగా చర్చకు వచ్చినప్పుడు ఏ అంశాలను లేవనెత్తాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి ఉండాలనే దానిపైన రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సోనియా గాంధీ దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. జ్యోతి.